శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడా 288 అధ్యాయాలు పూర్తి చేసి 289వ అధ్యాయంలోని 20వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 21వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షంతారం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. యుధిష్ఠిర ఉవాచ కిమర్థం వ్యచరద్రాజన్ ఉశనా తస్య ధీమతః జఠరే దేవదేవస్య కించాకార్షిన్ మహాద్యుతి. ధర్మరాజు అడుగుతున్నాడు తాతగారిని, భీష్ముడు వారిని. మహా తేజస్వి అయిన ఉశనుడు, ఈ ఉశనుడికే తర్వాత శుక్రుడు అనే పేరు వచ్చిందనమాట. పరమేశ్వరుడు యొక్క ఉదరంలో ఎందుకు తిరిగాడు, అక్కడ ఏం చేశాడు? భీష్మ ఉవాచ పురా సోంతర్జలగతః స్థాణుభూతో మకావ్రతః వర్షాణమభవద్రాజన్ ప్రయుతాన్యద్భుతాని చ. విష్ణు వారు చెప్తున్నారు, రాజా ధర్మరాజా, పూర్వ మహావ్రతుడైన మహేశ్వరుడు నీళ్లలో ఎండిపోయిన దుంగలాగా, ఎండిపోయిన కట్టెలాగా నిశ్చలంగా నిలిచి కోట్ల సంవత్సరాలు తపస్సు చేయసాగాడు. ఉదతిస్తపస్తస్య దుశ్చరంచ మహాహృద తతో దేవాతిదేవస్తం బ్రహ్మ వై సమసర్పత. అలా ఎంతో కష్టసాధ్యమైన తపస్సు చేసి ఆ సరస్సు నుండి బయటికి రాగానే చతుర్ముఖ బ్రహ్మ ఆయన దగ్గరికి వచ్చాడు. తపోవృద్ధిమపృచ్ఛ కుశలము చైవమవ్యయః తపః సుచీర్ణమితి చ ప్రోవాచ వృషభధ్వజ. బ్రహ్మగారు మహేశ్వరుడు యొక్క క్షేమాన్ని గురించి, తపోవృద్ధిని గురించి ప్రశ్నిస్తే ఆయన అన్నాడు, నాయన నా తపస్సు పూర్తి చేయింది అన్నాడు. తత్సంయోగేన వృద్ధించాం అప్యపశ్యత్ పతుశంకరః మహామతిరచించాత్మా సత్యధర్మరతః సదా. ఊహకందని స్వరూపంతో సత్యధర్మపరాయణుడైన మహాదేవుడు తన తప ప్రభావంతో ఉశనుని తపస్సు కూడా పెంపొందినట్లుగా తెలుసుకున్నాడు. సతేనాఢ్యో మహాయోగి తపసా చ ధనేన చ వ్యరాజత మహారాజా త్రిషు లోకేషు వీర్యవాన్. మహాయోగి అయిన ఆ ఉశనుడు తపోధనంతో శక్తిమంతుడై ముల్లోకాల్లో వెలుగొందాడు. తతః పినాకీ యోగాత్మా ధ్యానయోగం సమావిశత్ ఉశనాతో సముద్విగ్నా నిలీల్య జఠరే. తతః తర్వాత పరమేశ్వరుడు ధ్యానముగ్ధుడయ్యాడు. అప్పుడు ఉశనుడు సంతాపంతో స్వామి కుక్షిలోనే నిలిచిపోయాడు. తుస్తావచ మహాయోగి
దేవంతత్రస్థ యవచ నిస్వారం సుకాంక్షమాణ సహ తేన స్మ ప్రతిహన్యతే. మహాయోగి అయిన ఉషనుడు అక్కడే ఉండి పరమేశ్వరుణ్ణి స్తుతించాడు. ఎక్కడ? పొటలోనే. ఆయన పెరిగాడు, శివుడు, ఈయన కూడా పెరిగాడు లోపల. అక్కడి నుంచి కడుపులోంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ పరమేశ్వరుడు ఆయన ప్రయత్నాన్ని వమ్ము చేస్తున్నాడు, సాగనిమిటలా. వసినాతు తథోవాచ జఠరస్థో మహాముని ప్రసాదం మే కురుష్వేతి పునరిరంధ్యమా. లోపడే ఉండి పరమేశ నా మీద దయచూపోయా అని ఎన్నోసార్లు ప్రార్థించాడు ఉషనుడు. తమువాచ మహాదేవ గచ్చసి స్నేన మోక్షరం ఇది సర్వాణి ప్రోతాంసి శ్రోతాంసి రుద్ధ్వా త్రిదశ పుంగవ అపశ్యమానస్తద్వారం సర్వతః పిహితో ముని పర్యక్రామ దహ్యమానః ఇతశ్చేతస్య తేజసా సవై నిష్క్రమ్య శిష్ణేన శుక్రత్వమభిపేదివాన్ కార్యేణ తేన నభస నాధ్యగచ్చతమధ్యతః వినిష్క్రాంతంతు తం దృష్ట్వా జ్వలంతమివ తేజసా భవో రోషసమావిష్టః సూదోద్యతకరః స్థితః అవారయత తం దేవి క్రుద్ధం పశుపతిం పతిం పుత్రత్వమగమద్దేవ్యా వారితే శంకరే చ సహ హింసనీయస్త్వయా నైవ మమ పుత్రత్వమాగతః నహి దేవో తత్కరతరాత్ కశ్చిత్ నిశ్రుతో నాశమృచ్చతి తతః ప్రీతో భవో దేవ్యా ప్రహసంశ్చేదమబ్రవీత్ గచ్చేష యథా కామం ఇతి రాజన్ పునః పునః. అప్పుడు శంకరుడు అన్నాడు, నీకు వేరే మార్గం లేదు, నా మూత్రద్వారం ద్వారా బయటికి రా. అప్పుడు ఆ మార్గం కనపట్టల్లా పాపం లోపల ఉన్న ఉషరుడికి. ఆ కుక్షిలోనే కడుపులోనే అటు ఇటు తిరుగుతున్నాడు. చివరికి ఎట్లానో మూత్రద్వారం పసిగట్టాడు, అక్కడి నుంచి బయటపడ్డాడు. అలా ఉషనుడు మూత్రద్వారం ద్వారా బయటికి రావడం వల్ల శుక్రుడు అనే పేరు వచ్చింది. శుక్రం అంటే వీర్యం అని అర్థం. వీర్యం వచ్చే ద్వారం ఏది? మూత్రద్వారమే కదా. అందుకోలా శుక్రుడు అని పేరు వచ్చింది. తేజస్సుతో వెలిగిపోతూ బయటపడిన శుక్రుణ్ణి చూచి స్వామి మహేశ్వరుడు కోపంతో శూలాన్ని ఎత్తిపట్టాడు. అప్పుడు పరమేశ్వరి క్రుద్ధుడైన భర్తను అడ్డుకున్నది. అందువల్ల ఆ శుక్రుడు పరమేశ్వరుడికి పుత్రుడయ్యాడు. అమ్మవారు అన్నారు, దేవా ఇప్పుడు ఈ శుక్రుడు నా పుత్రుడయ్యాడయ్యా, కాబట్టి ఇతన్ని నాశనం చేయవద్దు. మీ పొట్టలోంచి వచ్చాడు కాబట్టి నా పొట్టలో నుంచి వచ్చినట్టే లెక్క. అర్ధాంగి కదా భార్య అంటే. కాబట్టి పొట్టలో నుంచి వచ్చినవాడు పుత్రుడేనయ్యా. దేవి ప్రార్థనకి సంతోషించాడు శివుడు. సరే, ఇతరు తనకిష్టమైన చోటకి వెళ్ళవచ్చు అన్నాడు. తతః ప్రణమ్య వరదం దేవం దేవీమువాం తదా ఉశనా ప్రాసతద్ధీమాన్ గతిమిష్టాం మహాముని. ఆ తర్వాత మేధావి అయిన మహాముని ఉశనుడు వరాన్ని ప్రసాదించిన మహాదేవుడికి పరమేశ్వరుడికి నమస్కరించి తనకి ఇష్టమైన చోటుకి వెళ్ళాడు. ఏతత్తే కథితంతాత భార్గవస్య మహాత్మనః చరితం భరతశ్రేష్ఠ యన్మాత్వం పరిపృచ్ఛసి భరతవంశ శ్రేష్ఠ. ధర్మరాజా, నాయనా, నువ్వు నన్ను అడిగినందుకు ఇదిగో ఆ శుక్రుడు వృత్తాంతం అంతా నీకు చెప్పాను అన్నాడు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి మోక్షధర్మ పర్వణి భవ భార్గవ సమాగమే ఏకోన నవత్యధిక 200తమోధ్యాయ. ఇది వ్యాస ప్రోక్త మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 289వ అధ్యాయం. రేపు మనం 290వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.